ప్రైజ్ లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఈ రోజున దేవుడు మనతోనే ఉన్నప్పటికీ, మనలోనే ఉన్నప్పటికీ, ఆయన వలన మనం ఏ మేలు పొందుకోకపోవడానికి గల కారణం ఏమిటి? ఆయన మనకి ఏ మేలు చేయలేకపోవడానికి గల కారణం ఏమిటి? దూరం నుంచి వచ్చిన వారు మేలు పొందుకొని వెళ్తున్నారు, కానీ ఆయన ఇంత బలంగా పనిచేస్తున్నప్పటికీ మనం ఆయన వలన ఏ మేలు పొందుకోకపోవడానికి గల కారణం. ఇట్లాంటి సందర్భం బైబిల్ ఏమన్నా ఉందా? చీకటి ఇన్ ద బైబిల్. సో మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వాక్యం, సువార్త 13వ అధ్యాయం 55 నుంచి చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారు అనేక ప్రాంతాలకు దర్శిస్తా, వర్తమానాలు బోధిస్తా, తర్వాత చాలా మంది ఆయన వల్ల మేలు పొందుకున్నారు విశ్వసించి. అయితే మొత్తం తిరిగి సువార్త చేసి తన సొంత హోమ్ టౌన్ కి, దేవుడు స్వదేశానికి వచ్చినప్పుడు అక్కడ కూడా బోధించడం ప్రారంభిస్తే అక్కడ ప్రజలు యేసయ్య విషయమై అభ్యంతరపడ్డారు. అంటే దేవుని కార్యాలను చులకనగా చూశారు. ఎలా అంటే, ఈయన వడ్లమని కుమారుడు కాడా, వీళ్ళ అమ్మ మరియ కాదా, వీళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ మనకు తెలిసిన వాళ్ళే కదా, మనోళ్ళే కదా, ఈయనకి ఇంత టాలెంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయని అక్కడ అభ్యంతరపడ్డారు. అండ్ దేవుని విషయమై ఒప్పుకోలేకపోయారు, చులకనగా చూడడం ప్రారంభించారు. ఇంకొకటి కింద వచనం, ఆఖరి వచనంలో ఉంటుంది, వారి అవిశ్వాసం బట్టి దేవుడు అక్కడ ఏ కార్యము చేయలేకపోయాడు, ఏ అద్భుతాన్ని చేయలేకపోయాడు. హల్లెలూయా. సో మనం ఏమన్నా అద్భుతాలు పొందుకోవాలంటే మనం ఏం చూపించాలి? విశ్వాసం చూపించాలి. సో వాళ్ళు అక్కడ దేవుని కార్యాలని చులకనగా చూశారు. కంటికి ఏది కనిపిస్తుందో దానిని బేస్ చేసుకొని వాళ్ళు మూవ్ అవుతా ఉన్నప్పుడు, వాళ్ళు దేవుడు వాళ్ళ మధ్యలోనే బలంగా ఉన్నప్పటికీ వాళ్ళు ఏ మేలు పొందుకోలేని పరిస్థితిలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగారు, అక్కడే ఉన్నారు, వారి మధ్యలో ఉన్నారు, కానీ వారు దేవుని వలన ఏ మేలు పొందుకోలేకపోయారు. కారణం ఏంటంటే, దేవుని సంగతులను వాళ్ళు చులకనగా చూడడం ప్రారంభించారు, ఘనంగా ఎంచలేకపోయారు. బ్యాక్గ్రౌండ్ని బట్టి మనం జీవిస్తుంది కంటికి కనిపించే దాన్ని బట్టి ఎస్టివేషన్ లైఫ్ కాదు. వీఆర్ లివింగ్ బై ఫెయిత్. విశ్వాసాన్ని బట్టి మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తిని దేవుడు మన జీవితాల్లో మేలు చేయాలి అంటే మనం ఏం చేయాలంటే, దేవుడు ఎవరి ద్వారా అయితే పనిచేస్తున్నాడో, సో దేవుని కార్యాలని చులకనగా చూడడం మానేసి విశ్వాసంతో నమ్మి విశ్వసించి వాటిని దేవుని మహిమను చూడాలి. ఆయన సిద్ధపరిచిన మేలుని మనం రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అక్కడ అవిశ్వాసంని బట్టి దేవుడు అక్కడ ఏ మేలు చేయలేదు. రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంది, ఆమె నేను వెళ్ళి ముట్టుకొని బాగుపడతాను అని విశ్వసించి ధర్మశాస్త్రాన్ని కూడా పక్కన క్రాస్ చేసి, ధర్మశాస్త్రం కంటే అడ్వాన్స్డ్గా వెళ్ళేసి యేసుక్రీస్తు ప్రభు వారి వస్త్రం